వైసీపీ నాయకులకి జనాలు వస్తూ ఉన్నారు. పెళ్లికెళ్ళినా సరే, కోర్టుకు వెళ్ళినా సరే జనాల్ని బాగానే సమీకరిస్తున్నారు. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. కోర్టుకి ఆయన కోర్టులో జనాన్ని తీసుకోలేదు. అటు చూడు జగన్ కోర్టుకి హాజరయ్యేటప్పుడు భారీ బల ప్రదర్శన చేయాలని ముందుగానే తాడేపల్లి ప్యాలెస్ ప్లాన్ పెద్దలు వేశారని సమాచారం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? ఇది వైసీపీ నాయకుల మాట. సిద్ధం సభలు కూడా ఇలాగే చేశారు కదా. లక్షలాది మంది వచ్చారు, లక్షలాది మంది కనపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి 175 వైనాట్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మనకు తెలియదా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మీ సభలకు వచ్చిన జనమంతా ఎవరు? యాడికి పోయారు వాళ్ళంతా? వాళ్ళు ఓట్లు ఎక్కడ వేశారు? ఓట్లు మీ సభకు వచ్చి వాళ్ళకి ఓట్లు వేశారా? ఏంది ఇది? ఎవరైతే పేటీఎం బ్యాచ్ ఉందో, ఎవరైతే సర్వే పేరిట పకోడీ బ్యాచ్ మోసం చేసిందో, చూడడానికి జెంట్మెన్ లాగా ఉన్నా, పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల, వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ప్రజల మనిషి అవుతారు. అది అవదమ్మా. ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతారు. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? ఎస్, మేము మీ పరిపాలన ఎండగట్టాం. వైజాగ్ని మీరు ఎందుకు ఎన్నుకున్నారో, విశాఖపట్నాన్ని దోచుకుంటున్నారని డెఫినెట్ గా చెప్పాం. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. మీరు వెళ్ళగొట్టిన ఇండస్ట్రీస్ గురించి మాట్లాడాం, మీరు ప్రేరేపించిన కులాల గురించి మాట్లాడాం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమైన బలమురు. సరస్వతి పుత్రుడురా నువ్వు. కుల గజ్జి ఉన్న కొంతమంది మీ చుట్టూ తిరిగే వాళ్ళు దయచేసి సరి చేసుకోమని అన్నాం. ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నిన్ను జైలు అర్థమైంది. బడుగు బలహీన వర్గాలకు మీరు చేసిన అన్యాయం ఎప్పటికీ చెప్తూనే ఉంటాం. పీపుల్ వాయిస్ గా ఉంటాం. మీకు నచ్చకపోవచ్చు. నిన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారని, ఐ థింక్ వారు ఏం చేస్తారో నాకు తెలియదండి, క్షమించాలి. ఎందుకు పనికిరాడు? వారు ఏమంటున్నారు? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకంటే మా ఛానల్ యాజమాన్యం, మా సారు మాకు సంస్కారం నేర్పించారు కాబట్టి. సాంబా హరిహోం సాంబోది. నేనెంతో మంది బేవర్స్గాల్ని, శుద్ధ బేవర్స్గాల్ని చూశాను, కానీ మీ అంత పరమ బేవర్స్గాళ్ళని నేను చూడలేదు. ఎలా మాట్లాడారో మాకు చెప్పారు కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి, గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అని నేను సంబోధిస్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? కులాల గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు? ఎందుకంటే రెడ్డి సోదరులు నాకు చాలా మంది పరిచయం. ప్రతి అడుగులో వాళ్ళు కలిసి నడిచారు. నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎంతోమంది నన్ను అభిమానించారు, నాకు బాసటగా నిలిచారు. వారందరూ కూడా ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళెవరు మనోళ్ళు కాదు. వంటి నిండా కళ్ళేసుకుని జాగ్రత్తగా ఉండాలి దేవరా. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అది మా నైజం. నమ్మితే నమ్మండి, లేకపోతే పోండి. నాకెళ్ళి నేను బుద్ధుడిలాగా ఉంటానా? బుద్ధుడుగా ఒక్క నిమిషం బుద్ధుడు పోజు పెడతాను. ఒక్క నిమిషం చెయ్యిట్లా పెడితే బుద్ధుడిలాగా అవుతానా? అంటే మీ చేతుల్లో గొడ్డలు నేను పట్టుకోలేను. మీ చేతుల్లో లాగా కోడి కత్తి శ్రేణిని నేను సృష్టించలేను. మీకు ఓట్ల కోసం గులకరాయిలాగా నేను సృష్టించలేను. లేదు, బాబాయిని చంపేసి కన్నీళ్లు కూడా పెట్టకుండా నేను నటించలేము. సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డి గారిని మీరు దాచిపెట్టేంతగా మేము దాచిపెట్టలేము. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకు నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ప్రతి మద్యం తయారు చేసినందుకు కోపంగా ఉందా? మీరు చేసిన మద్యం వ్యాపారం బయటకు తీసుకొచ్చినందుకు మీకు కోపంగా ఉందా? డెఫినెట్ గా మీరు చేసిన అవినీతి పనులు, మీరు చేసిన అక్రమాలు, మీరు దోచుకున్న సొమ్ము, దాచుకున్న సొమ్ము, విదేశాల్లో దాచుకున్నది, అరే మరి ఆఫ్రికా కంట్రీలో మీరు చేసిన దురాగతం. ఏం మాట్లాడాం? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావడం వారి ఇష్టం. ఆ కేసులు మాకు సంబంధం లేని కేసులు.
కోర్టుకు వస్తే వచ్చారని చెప్తాం, రాకపోతే రాలేదని చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఎంతవరకు చెప్పాలో అంతవరకే మేము మీ సాక్షిలాగా మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. సుధాకర్ రెడ్డి గారు, మీరు పెద్ద కామెడీ, కావాలంటే మీ పార్టీలోనే కనుక్కోండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి మీరు ఒక కారణం. బాబు నాయనా, చిట్టి కన్నా, నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.